ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఒంటిమిట్టలో యాత్రికుల వసతి సముదాయానికి టీటీడీ చైర్మన్ భూమి పూజ. భక్తుల సేవే ప్రథమ కర్తవ్యమని డాక్టర్ చదలవాడ వెల్లడి. బెల్లం చింతపండు వ్యాపారులతో టీటీడీ ఈవో సమావేశం. నాణ్యతా ప్రమాణాలతో సరఫరా చేయడంపై చర్చ. దోష నివారణ, సంప్రదాయ రక్షణే పవిత్రోత్సవాలు. రేపటి నుంచి తిరుపతి రాములవారి గుడిలో త్రయాహ్నిక దీక్ష. ఒంటిమిట్ట కోదండ రామాలయ అభివృద్ధిలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఒంటిమిట్ట ఆలయానికి సమీపంలోని శ్రీ సీతారాముల కళ్యాణ ప్రాంగణంలో 4,60,00,000 రూపాయల వ్యయంతో నిర్మించనున్న యాత్రికుల వసతి సముదాయానికి టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి బుధవారం ఉదయం భూమి పూజ చేశారు. తొలుత స్వామివారి చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేశారు. ఆపై వేదమంత్రోచ్చారణల మధ్యన భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. భూమి పూజ శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. త్వరలోనే వసతి సముదాయ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చైర్మన్ తెలిపారు. 3 అంతస్తుల భవనం వస్తుంది. అది మొత్తం 4,60,00,000 12 నెలల్లో పూర్తి చేయడం జరుగుతుంది. డైనింగ్ హాల్ 700 మందికి ప్రతినిత్యం తిరుమలలో లాగా ఇక్కడ కూడా సదుపాయం, ప్రసాద సదుపాయాన్ని వస్తున్నటువంటి భక్తులకు అందించాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో మా బోర్డులో నేను చర్చించి కూడా అంత దూరం మీరు వెళ్లకుండా ఇక్కడ అందించే ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తాను అన్నటువంటి మాట్లాడబోగా నేను భక్తికోటికి నేను హృదయపూర్వకంగా మనవి చేస్తూ మాడా వీధులు కానీ, గ్రౌండ్ లెవెల్ కానీ, వాటర్ స్టోరేజ్ కానీ త్వరలో పూర్తవుతాయి. అనంతరం డాక్టర్ చదలవాడ ఒంటిమిట్ట కోదండరాముడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆపై కోదండరాముడిని దర్శించుకున్న టీటీడీ చైర్మన్ స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇక తిరుపతిలోని బర్డ్ ఆసుపత్రిలో జరుగుతున్న నూతన భవన నిర్మాణ పనులను టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి బుధవారం సాయంత్రం పరిశీలించారు. కొత్త భవనంలో ఏర్పాటు చేస్తున్న ఆపరేషన్ థియేటర్లు, రోగుల వసతి సముదాయం, ఓపీ బ్లాక్, వైద్య పరికరాలు తదితర వివరాలను బోర్డు డైరెక్టర్ డాక్టర్ జగదీష్ చైర్మన్ కు వివరించారు. అనంతరం బర్డ్ ఆసుపత్రికి చేరుకుని అక్కడ రోగులు, వారి సహాయకులతో మాట్లాడారు. బోర్డులో అందుతున్న వైద్య సౌకర్యాలపై ఆరా తీశారు. ఓం నమో వెంకటేశాయ. చాలా మంచి కార్యక్రమం. దేవుడు డబ్బులుండా ఇబ్బంది లేదు. ఏది చేసినా, ఇంకా అభివృద్ధి చేసినా, ఇంకా కూడా బెడ్ స్ట్రెంత్ పెంచినా, కొన్ని లక్షల మందికి వైద్య సేవలు అందించినటువంటి హాస్పిటల్, ఒక ప్రత్యేకమైనటువంటి విలువ, మంచి పేరు ఉన్నటువంటి హాస్పిటల్, ఇంకా పేరు రావాలని భగవంతుని నామంతో ఉన్నటువంటి కాలేజీ భగవంతుడు సర్వదా ఇందులో వైద్యం చేసుకునే వాళ్ళందరికీ కూడా తోడుగా ఉండాలని, వారికి ఏ ఇబ్బంది లేకుండా సుఖ సంతోషాలతో ఇక్కడి నుంచి వెళ్లాలని, ఆ విధంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు భగవంతుని పేరుతో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్లో జరుగుతున్నాయన్నటువంటి మాటని క్యాంపులు ఎన్నో జరిపారు, లెక్కలేని క్యాంపులు జరిపారు, ఎక్కడెక్కడో చేశారు. కాబట్టి అందరూ బలాన్ని బరుడనేటటువంటి మాట తిరుపతిలో ఉందన్నటువంటి మాట, దీనివల్ల ప్రత్యేకమైనటువంటి గౌరవం తిరుమల తిరుపతి దేవస్థానానికి భగవంతుని పేరుతో ఉన్నటువంటి సంస్థకు వచ్చిందన్నటువంటి మాటను కూడా చాలా గొప్పగా కట్టారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో కట్టారు. చూసిన వాళ్ళకి అందరికి కూడా అనిపిస్తుంది చాలా గొప్ప, మంచి అన్ని విధాల మంచి ఎక్విప్మెంట్తో కట్టారన్నటువంటి మాట. ఇది చూసిన తర్వాత రోగులందరూ కూడా, ఎవరికైతే ఆరోగ్యం బాగలేదు, ఎవరికైతే శస్త్రచికిత్సలు అవసరం, అందరూ సంతోషపడతారు. వాళ్ళ సంతోషం, వాళ్ళ కోసం ₹1 వాళ్ళ దగ్గర తీసుకోకుండా చేస్తున్నటువంటి ఏకైక హాస్పిటల్ తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో ఈవో డాక్టర్ డి సాంబశివరావు బుధవారం వివిధ అంశాలపై పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. శ్రీవారి నైవేద్యానికి, ప్రసాదాలకు ఉపయోగించే బెల్లము, చింతపండులో నాణ్యతా ప్రమాణాలతో పాటు పారదర్శకంగా కొనుగోళ్లు చేయడానికి ఉన్న అవకాశాలపై చర్చించారు. అలాగే డోనార్ మేనేజ్మెంట్ సిస్టమ్ను పటిష్టం చేయడంపై పలు శాఖల అధికారులకు తగు సూచనలు అందజేశారు. శ్రీవారి నైవేద్యానికి, అన్నప్రసాదాలకు వినియోగించే బెల్లం, చింతపండు కొనుగోళ్లను పారదర్శకంగా నిర్వహించడానికి ఉన్న అవకాశాలపై టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు
బుధవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వర్తకులతో సమావేశమయ్యారు. నాణ్యతా ప్రమాణాలు కలిగిన చింతపండు, బెల్లం ఏ ఏ ప్రాంతాలలో లభిస్తుందని ఈవో వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వివిధ రకాల బెల్లం, చింతపండ్లను ఈవో పరిశీలించారు. బెల్లం కొనుగోలుపై మరోసారి వ్యాపారులతో సమావేశమై ఏ ఏ ప్రాంతాలలో ఏ ఏ కాలంలో నాణ్యమైన బెల్లం లభిస్తుందో పరిశీలించి తగు నిర్ణయం తీసుకున్నారు. ఇక బెల్లం విరివిగా లభించే అనకాపల్లి, కామారెడ్డి, నిజామాబాద్, మాండ్య, భద్రావతి తదితర ప్రాంతాలలోని వర్తకులతోనూ సమావేశం కావాలని నిర్ణయించారు. అలాగే చింతపండు ఎక్కువగా లభించే అనంతపురం జిల్లా హిందూపురంలోని వర్తకులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వర్తక సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ లాభాపేక్ష లేకుండా శ్రీవారికి నాణ్యమైన చింతపండును సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు ఈవో కార్యాలయంలో విరాళదాతల విభాగ నిర్వహణ విధానంపై ఈవో సాంబశివరావు వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. టీటీడీ ఆధ్వర్యంలోని ట్రస్టులకు విరాళాలు ఇస్తున్న దాతల సమగ్ర వివరాలను డిజిటలైజ్ చేసి ఆగస్టు 15వ తేదీలోగా డోనార్ మేనేజ్మెంట్ సిస్టమ్ అప్లికేషన్ను సిద్ధం చేయాలని ఈవో ఆదేశించారు. టీటీడీకి విరాళాలు అందించే దాతలకు డిజిటల్ పాస్ పుస్తకాలను అందజేయాలని సూచించారు. దాతల గుర్తింపు కోసం ఆధార్ కార్డ్, పాస్పోర్టును పరిగణలోకి తీసుకోవాలన్నారు. విరాళం అందించిన 48 గంటల్లోగా దాతలకు పాస్ పుస్తకాన్ని అందించే విధంగా ఏర్పాట్లు చేయాలని ఆయన కోరారు. ఈ ఏడాది అక్టోబర్ 3వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జరగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు చేయాల్సిన ఏర్పాట్లపై తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు బుధవారం తిరుమలలోని అన్నమయ్య భవన్లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై ఆయా విభాగాలు సన్నద్దం కావాలన్నారు. అలాగే ముఖ్యమైన పర్వదినాల్లో చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులు ముందస్తు కార్యాచరణను రూపొందించుకోవాలని జేఈఓ కోరారు. ఈ సంవత్సరం సాలకట్ల బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 3వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు నిర్వహించబడుతుంది. మొత్తం 9 రోజుల పాటు నిర్వహించబడే ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి ప్రాథమికంగా అన్ని విభాగాల అధికారులతో, పోలీస్ అధికారులతో, ఆర్టీసీ అధికారులతో కలిసి సమీక్షా సమావేశము నిర్వహించబడింది. దీనికి సంబంధించి బ్రహ్మోత్సవాలు ముందుగా జరగబడే కోయిలాల్వార్ తిరుమంజనం సెప్టెంబర్ 27వ తారీఖు నాడు జరుగుతుంది. గడిచిన సంవత్సరంలో ఉన్న 2 బ్రహ్మోత్సవాలలో చేసిన ఏర్పాట్లతో ఈసారి ఒక బ్రహ్మోత్సవం కాబట్టి అధికంగా భక్తులు రావడం జరుగుతుంది. గడిచిన సంవత్సరంలో ప్రతి బ్రహ్మోత్సవానికి వచ్చిన దానికన్నా ఈ బ్రహ్మోత్సవానికి ఎక్కువ మంది వస్తారు. దానికి తగినట్లు అన్ని విభాగాల వారు కూడా పూర్తి స్థాయిలో సమర్థమై ఉంటారని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నాను. తిరుపతి కోదండ రామాలయం పవిత్రోత్సవాలకు సిద్దమవుతోంది. ఈ నెల 29వ తేదీ అంకురార్పణ జరిగే ఈ ఉత్సవాలు త్రయాహ్నిక దీక్షతో సాగనున్నాయి. ఏడాది పొడవునా స్వామివారికి నిర్వహించే కైంకర్యాలు, ఉత్సవాల్లో తెలిసి తెలియక జరిగే దోషాలకు పరిహారంగా ఈ పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి నగరంలో ధర్మమూర్తి శ్రీరామచంద్రుడు కోదండరాముడిగా భక్తుల పూజలు అందుకుంటున్నాడు. తిరుపతిలో రాములవారి గుడిగా ప్రసిద్ధి చెందిన శ్రీ కోదండరామాలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో అభివృద్ధి చేసింది. 1930వ సంవత్సరంలో అటు తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇటు తిరుపతి కోదండరామాలయం కూడా టీటీడీ పరిధిలోకి రావడం విశేషం. ఆనాటి నుంచి టీటీడీ ఈ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో నిత్యోత్సవాల నుంచి వార్షికంగా జరిగే బ్రహ్మోత్సవాల వరకు అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. పురాణ చారిత్రక ప్రాధాన్యమున్న శ్రీ కోదండరామాలయాన్ని జాంబవంతుడు ప్రతిష్ఠించినట్టు తెలుస్తోంది. తదనంతరం జనమేజయుడు ఈ ఆలయాన్ని పునరుద్ధరించినట్టు స్థల పురాణం చెబుతోంది. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు తన వనవాస సమయంలో సీతాలక్ష్మణ సమేతంగా రాములవారి ఆలయానికి ఎదురుగా ఉన్న పుష్కరిణి ప్రాంతంలో సంచరించినట్టు పురాణోక్తి. ఇంతటి వైశిష్ట్యాన్ని సొంతం చేసుకున్న శ్రీ కోదండరామాలయంలో ఎన్నో ఉత్సవాలు జరుగుతుంటాయి. ఈ ఉత్సవాలు
ఇతర కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణకు ఏటా ఆషాఢ మాసంలో పవిత్రోత్సవాలను నిర్వహిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ నెల 28వ తేదీ గురువారం సాయంత్రం పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరగనుంది. ఈ నెల 29వ తేదీ నుంచి 31వ తేదీ వరకు పవిత్రోత్సవాలను వైఖానస ఆగమోక్తంగా నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు యాగశాల కార్యక్రమాలు, స్నపన తిరుమంజనం, తిరువీధి ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. 29వ తేదీ పవిత్ర ప్రతిష్ఠ, 30వ తేదీ పవిత్ర సమర్పణ, 31వ తేదీ పూర్ణాహుతి కార్యక్రమాలతో పవిత్రోత్సవాలు సమాప్తం కానున్నాయి. 500 రూపాయల టికెట్పై 2 భక్తులు పవిత్రోత్సవాలలో పాల్గొనవచ్చు. తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఆండాళ్ అమ్మవారి తిరువాడిపురం ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా తొలి రోజైన బుధవారం సాయంత్రం శ్రీ గోదాదేవిని శోభాయమానంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఆండాళ్ తల్లి ఆలయమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. ఇప్పుడొక చిన్న విరామం. కృష్ణమ్మ అపూర్వ జలరాశుల ప్రవాహం, 4 రాష్ట్రాల ప్రజలకు ప్రాణాధారం. ఈ పుణ్యనదిని శ్రీకృష్ణుడి అంశగా ఆరాధిస్తున్న భక్తజనం. తీరంలోని ప్రతి క్షేత్రం పవిత్రం, మహిమాన్వితం, తేజో విరాజితం. పుష్కరాద్యాని తీర్థా నదీ గమనమున ఎన్నెన్నో జీవజాతులు, అభయారణ్యాలు, అద్భుత జలాశయాలు, అలనాటి రాచరికపు ఆనవాళ్లు. కృష్ణవేణి ఒడిబిట్టలు, ఎందరో కవి దిగ్గజాలు, సంగీత స్రష్టలు, జాతికి స్వతంత్ర్యాన్ని, మూవన్నెల జెండాను అందించిన మహనీయులు. కళలకు కాణాచి ఈ కృష్ణవేణి పుష్కర వాహిని. కృష్ణవేణి నది సూయగం అపరూపం. కృష్ణా తీర క్షేత్ర మాహాత్మ్యం ఆచంద్ర తారార్కం. పుష్కర శోభను ప్రత్యేక కార్యక్రమాల కదంబంగా మీకందించేందుకు ముందుగా సన్నద్ధమవుతున్నది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీవారి దర్శనార్థం ఇంటర్నెట్ ఈ సేవా కేంద్రాలు, పోస్టాఫీసులలో అందుబాటులో ఉన్న 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు తేదీల వారీగా మీకోసం. జూలై 28వ తేదీ గురువారం 359 టికెట్లు, జూలై 29వ తేదీ శుక్రవారం 231, జూలై 30వ తేదీ శనివారం 4, జూలై 31వ తేదీ ఆదివారం 1775, ఆగస్టు 1వ తేదీ సోమవారం 9812, ఆగస్టు 2వ తేదీ మంగళవారం 11811, ఆగస్టు 3వ తేదీ బుధవారం 12591, ఆగస్టు 4వ తేదీ గురువారం 7106 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కృష్ణా పుష్కర పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. విజయవాడ సమీపంలోని ప్రధాన కృష్ణా స్నానఘట్టాలు, ప్రకాశం బ్యారేజ్, అలాగే గుంటూరులోని సీతానగరం ఘాట్, మహానాడు ఘాట్లలో అభివృద్ధి పనులను అధికారులు వేగవంతం చేశారు. ఇక కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని పవిత్ర కృష్ణా తీరంలో భక్తులు నదీమ తల్లికి ప్రత్యేక పూజలు చేసి సారెను సమర్పించి పుణ్యస్నానాలు ఆచరించారు. భాగ్యనగరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి స్వాధ్యాయ జ్ఞాన మహాయజ్ఞం అమ్మవారి శాకంబరి ఉత్సవాలతో ఆధ్యాత్మిక పారవస్యంలో ఓలలాడింది. భక్తులు భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాల్లో పాల్గొని దైవ దర్శనం చేసుకుని తరించారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. హైదరాబాద్ తిరునిలయం బాలాజీ భవన్లో 18వ శ్రీ వెంకటేశ్వర స్వాధ్యాయ జ్ఞాన మహాయజ్ఞం వైభవంగా ప్రారంభమైంది.
ఈ సందర్భంగా యాగశాలలో అంకురార్పణ, ఋత్విక్వరణం, యాగశాల ప్రవేశం, అగ్ని మథనం, అగ్ని ప్రతిష్ఠ తదితర క్రతువులను వేదోక్తంగా నిర్వహించారు. భక్తులు విశేషంగా ఈ యజ్ఞ మహోత్సవంలో పాల్గొని గోవిందనామ స్మరణ చేస్తూ దేవదేవుడి అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఇక అమ్మలగన్న అమ్మ శ్రీ మహంకాళీదేవిగా అనుగ్రహిస్తున్న హరిబౌలి అక్కన్న మాధన్న కాళీ ఆలయం శాకంబరి ఉత్సవాలతో పులకిస్తోంది. రకరకాల కూరగాయలతో శ్రీ మహంకాళీదేవిని మనోహరంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. ఇక మీర్ అలమండిలోని అమ్మవారి ఆలయ ప్రాంగణం ఆషాఢమాస ఉత్సవాలతో కొత్త కాంతులను సొంతం చేసుకుంది. జగదేక సౌందర్యంతో మనోహరంగా కొలువైన అమ్మవారిని వివిధ రకాల కాయగూరలతో శాకంబరి దేవిగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణను కూరగాయలు, పండ్లతో తీర్చిదిద్దిన వైనం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం అరగొండలో శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థాన అనుబంధ ఆలయమైన శ్రీ ప్రసన్న కుమారస్వామి సన్నిధి భక్త శోభితంగా దర్శనమిచ్చింది. ఆలయంలో వేడుకగా సాగుతున్న ఆడికృత్తిక ఉత్సవాలను పురస్కరించుకుని భక్తులు విశేషంగా స్వామి దర్శనానికి బారులు తీరారు. ఆబాల గోపాలం సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతికరమైన కావడి మొక్కులను చెల్లించుకుని శ్రీ వల్లి దేవసేన సమేత స్వామివారికి జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. గుంటూరు జిల్లా గూడపల్లిలోని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం భక్తులతో సందడిగా దర్శనమిచ్చి కోరిన కోర్కెలు తీర్చే కల్పతరువుగా భాసిల్లుతున్న ఈ ఆలయానికి పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుని స్వామివారికి పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో స్వయంగా వండిన పిండి వంటలను సుబ్రహ్మణ్య స్వామికి భక్తిగా నివేదించి ఆయురారోగ్యాలను ప్రసాదించమని వేడుకున్నారు. అలాగే సమీపంలోని నాగదేవతల పుట్ట వద్ద భక్తులు దీపాలు వెలిగించి ఆవు పాలను నైవేద్యంగా సమర్పించి కొబ్బరికాయ మొక్కులు తీర్చుకుని ప్రదక్షిణలు చేశారు. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలోని శ్రీ చెంగళరాయ స్వామివారి సన్నిధి బ్రహ్మోత్సవ శోభతో ప్రకాశిస్తోంది. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి యాళి వాహన సేవను నయన మనోహరంగా జరిపారు. శ్రీ వల్లి దేవసేన సమేత చెంగళరాయ స్వామివారికి పలు రకాల పుష్పాలు, స్వర్ణాభరణాలతో విశేష అలంకరణ చేసి యాళి వాహనంపై వేంచేపు చేశారు. అనంతరం భక్తుల హరోంహర నామస్మరణల మధ్య స్వామివారికి కర్పూర హారతులు సమర్పించి ఊరేగింపును నేత్రపర్వంగా నిర్వహించారు. కరీంనగర్ జిల్లాలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రం కాళేశ్వరం గోదావరి అంత్య పుష్కరాలకు సిద్దమవుతోంది. ఈ నెల 31 నుంచి ఆగస్టు 11వ తేదీ వరకు పావన గోదావరి తీరంలో అంత్య పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ముక్తి క్షేత్రంగా పేరుగాంచిన కాళేశ్వరానికి భక్తులు అధిక సంఖ్యలో రానున్న నేపథ్యంలో ఆలయంలో ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేక దృష్టిని సారించారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలోని శ్రీ నీలమణి దుర్గాదేవి ఆలయంలో అమ్మవారి జాతర ఘనంగా జరిగింది. పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకుని పలు రకాల పిండి వంటలను నైవేద్యంగా సమర్పించారు. నీలమణి దుర్గాదేవి దర్శనానికి పోటెత్తిన భక్తజనంతో ఆలయ ఆవరణ కోలాహలంగా కనిపించింది. కడపలోని శ్రీ మల్లికార్జున స్వామి సర్వమంగళాదేవి ఆలయంలో భక్తులు అమ్మవారికి ఘటాభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఆషాఢమాసం సందర్భంగా ముత్తైదువులు భక్తి శ్రద్ధలతో పవిత్ర జలాలను నింపిన కలశాలను, ఘటాలను ఊరేగింపుగా తీసుకువచ్చి సర్వమంగళాదేవికి అభిషేకం చేశారు.
తిరుపతి రూరల్ మండలం దుర్గ సముద్రంలో మహాభారత ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. చిత్తూరు జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో మహాభారత పర్వంను పగలు హరికథగా, రాత్రి వేళల్లో పద్య నాటకంగా ప్రదర్శించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ నేపథ్యంలో దుర్గ సముద్రంలో జరిగే మహాభారత ఉత్సవాల్లో భాగంగా బుధవారం అర్జున తపస్సును వేడుకగా నిర్వహించారు. అర్జునుడి వేషధారి మహాభారత పర్వంలో కీలక ఘట్టమైన తపస్సును ఆచరించే పాత్రను చక్కటి హావభావాలతో ప్రదర్శించి వీక్షకుల మన్ననలు అందుకున్నారు. చిత్తూరులోని చెంగల్వరాయ కొండపై వేంచేసిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో భరణి మెట్లోత్సవాన్ని భక్తులు ఘనంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా స్వామి సన్నిధిలోని మెట్లను శుభ్రం చేసి రంగవల్లులతో అలంకరించి పసుపు కుంకుమతో పూజలు చేశారు. ఆపై ఉభయ దేవేరి సమేతంగా పల్లకిపై ఊరేగుతూ మెట్టు మార్గం గుండా భక్తులకు అభయ ప్రదానం చేస్తూ ఆలయానికి చేరుకున్నారు. ఇప్పుడొక చిన్న విరామం. మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో వికలాంగులైన వారికి ఎముకలు, కీళ్లు, వెన్నెముక సంబంధమైన గాయాలతో బాధపడే నిరుపేదలైన రోగులకు పూర్తి స్థాయిలో ఉచితంగా సేవ చేయడానికి అత్యాధునిక పరికరాలతో బర్డ్ సంస్థను స్థాపించి బర్డ్ ట్రస్ట్ ను నిర్విరామంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ ట్రస్టులో మీరు పాలు పంచుకోండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. మహబూబ్ నగర్ లోని శ్రీ పోచమ్మ తల్లి ఆలయం బోనాల సంబరంతో కళకళ్లాడింది. ఆషాఢ మాసంలో వర్షాలు సకాలంలో కురిసి పిల్లా పాపలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ భక్తులు పెద్ద సంఖ్యలో పోచమ్మకు బోనాలు సమర్పించారు. బోనమెత్తిన తెలంగాణ ఆడపడుచులతో ఆలయ ప్రాంగణం పండుగ వాతావరణంతో పరవశించింది. అలాగే నిజామాబాద్ లో బోనాల సంబరం అంబరాన్ని అంటింది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు పెట్టింది పేరైన బోనాలను పురస్కరించుకుని భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి ఆలయానికి తరలివచ్చి పూజలు నిర్వహించారు. సంప్రదాయ నృత్యాలు, డప్పు వాయిద్యాలు, కళాకారుల విచిత్ర వేషధారణ ప్రదర్శన మధ్య నిజామాబాద్ పట్టణ వీధులు కొత్త కాంతులను సంతరించుకున్నాయి. ఇక ఆదిలాబాద్ లోని మహాలక్ష్మి అమ్మవారి ఆలయం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. ఆషాఢ మాసం సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని బోనాలు సమర్పించారు. ఇక వివిధ ప్రాంతాల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల ఆస్థాన మండపంలో నాద నీరాజనం కార్యక్రమంలో భాగంగా బుధవారం రాత్రి జరిగిన భక్తి సంకీర్తనార్చన వీణుల విందుగా సాగింది. దుబాయ్కి చెందిన కలాస శ్రీ లలితా బృందం పలు కీర్తనలను శ్రావ్యంగా ఆలపించి శ్రీవారి భక్తులకు మనోల్లాసాన్ని పంచారు. తిరుపతి పుణ్యక్షేత్రంలో సద్గురు శ్రీ త్యాగరాజస్వామి వారి జయంతి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు సాయం సంధ్య వేళల్లో సంగీత నృత్యోత్సవాలను భక్తజన రంజకంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 4వ రోజైన బుధవారం సాయంత్రం చెన్నైకి చెందిన కళైమామణి శ్రీమతి నిత్యశ్రీ గాత్ర కచేరీ వీణుల విందుగా సాగింది. నిరుపమా శ్రీదే
ప్రకాశం జిల్లా ఒంగోలు శ్రీ పంచముఖ గాయత్రీదేవి ఆలయంలో శ్రీ శివనారాయణ తీర్థుల తరంగాల గానం వీణులు విందుగా సాగింది. ముందుగా వేదమాత శ్రీ గాయత్రీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు ఆపై శ్రావ్యంగా భక్తి సంకీర్తనలు ఆలపిస్తూ ఆధ్యాత్మిక పారవస్యంలో ఓలలాడారు. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటిదాకా 53,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 12 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటలు, దివ్య దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. తిరుమలలో 50 గదులు ఖాళీగా ఉన్నాయి. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.